సూర్యఘర్ పథకం కింద 100% సూర్య విద్యుత్ వినియోగించేలా కుప్పం నియోజకవర్గంలోని నడిమూరును పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. విజన్ 2047లో భాగంగా కుప్పం నియోజకవర్గ పరిధిలోని నిడమూరు అనే గ్రామంలో ఆ గ్రామాన్ని మొత్తం పూర్తిగా ఒక సౌర విద్యుత్ వినియోగ గ్రామంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మనం ఒకసారి గమనించవచ్చు. ఈ నిడమూరు గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో మొత్తం 132 ఇళ్లున్నాయి. వీటిలో 98 ఇళ్లు మాత్రమే సౌర పలకలు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్ వినియోగించుకోవచ్చు. వారి వినియోగానికి అదనంగా ఉన్న విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చు. ఆ స్థాయిలోనే ఈ గ్రామంలో ఉన్న 98 ఇళ్లను గుర్తించి ఆ 98 ఇళ్లలో 2.5 కిలోవాట్ల నుంచి 5 కిలోవాట్ల వరకు వాళ్ళ ఆ ఇంటి వినియోగ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేశారు. మన దగ్గర నెడ్క్యాప్ ఎండి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్, ఈ గ్రామంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ఎంత మేర జరుగుతుంది, వాళ్ళు వినియోగం ఎంత మేర వినియోగిస్తారు, మిగిలినది ఎంత మేర గ్రిడ్కు అనుసంధానం చేసేందుకు అవకాశం ఉంది? మనకి నడిమూరు గ్రామం మోడల్ విలేజ్గా కుప్పం కాన్స్టిట్యుయెన్సీలో ఫస్ట్ ఫేజ్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ 98 హౌసెస్లో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ పెట్టడానికి అనుకూలంగా ఉందని గుర్తించాము. రెస్కో మరియు నెట్క్యాప్ నుంచి సర్వే చేసుకుని ఇంటింట్లోనూ అందరికీ అవగాహన కల్పించి వారి కాంట్రాక్టెడ్ లోడ్ అనుగుణంగా సోలార్ సిస్టమ్ని డిజైన్ చేయడం జరిగింది. ఒక్కొక్క హౌస్లో వాళ్ళకి డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి మాత్రం ఈ స్కీము ఎలిజిబిలిటీ ఉంటుంది. 500 నుంచి 600 వాట్స్ జనరల్గా వాళ్ళు కాంట్రాక్టెడ్ లోడ్ ఉంటే మనం ఒక 2 కిలోవాట్ సిస్టమ్ని ప్రపోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విలేజ్లో 98 హౌసెస్లోనూ 2 కిలోవాట్ సిస్టమ్స్, ఒక 91 హౌసెస్లో 7 హౌసెస్లో 1 కిలోవాట్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేస్తున్నాము. ఒక్కొక్క కిలోవాట్కి పర్ మంత్ అరౌండ్ 120 to 130 యూనిట్స్ జనరేట్ అవుతాయి. వాళ్ళ వినియోగం పోగు ఒక 60-70 యూనిట్స్ వాళ్ళు వాడుకుంటే ఆ మిగిలిన ఎక్సెస్ యూనిట్స్ 80 to 70 యూనిట్స్ గ్రిడ్కి వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఈ ఎక్సెస్ యూనిట్స్కి ₹2.09 చొప్పున డిస్కామ్ వారికి చెల్లించడం జరుగుతుంది. సో విద్యుత్ వినియోగదారుడు విద్యుత్ వాడకంతో పాటు వినియోగంతో పాటు ఉత్పత్తి కూడా చేసి ఒక ఆదాయ వనరులుగా దీన్ని చూసుకునే విధంగా ఈ స్కీమ్ డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో 60% దాకా మనకి గవర్నమెంట్ నుంచి గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. నేరుగా ఆ బెనిఫిషియరీ యొక్క అకౌంట్కే అది జమ అవుతుంది. సిస్టమ్ సింక్రనైజ్ అయ్యి యూనిట్స్ జనరేట్ చేయడం స్టార్ట్ అవ్వగానే సబ్సిడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక 25 years వరకు ఈ సిస్టమ్ రన్ అవుతుంది. వాళ్ళు మినిమం మెయింటెనెన్స్తో ఓన్లీ డస్టింగ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ షేడ్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా చెట్లు నీడ కానీ బట్టలు ఆరవేయడం కానీ లేకుండా మనకి సిస్టమ్ ఇప్పుడు చూసినట్లయితే క్లియర్గా సోలార్ రేడియేషన్ సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు వచ్చే విధంగా మనం సౌత్ టు నార్త్ ఈ డైరెక్షన్ పెట్టుకుంటాము. ఈస్ట్ నుంచి సన్ రైజ్ అవుతుంది, వెస్ట్ సన్సెట్ అవుతుంది. సో మ్యాక్సిమం 8 hours టైం సోలార్ రేడియేషన్ జనరేట్ అయ్యే విధంగా, అలాగే బైఫోకల్ మనం పెట్టుకున్నట్టయితే కింద నుంచి వచ్చే రిఫ్లెక్షన్ ద్వారా కూడా మనకి జనరేషన్ ఉంటుంది. ఇటువంటి సిస్టమ్ డిజైన్ చేసుకొని ఎక్కువ బెనిఫిట్ వినియోగదారులకు అందే విధంగా మనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సూర్యుడు ఉన్నప్పుడే కాకుండా మిగిలిన సమయాల్లో వాటిని నిల్వ చేసుకోవడానికి బ్యాటరీలు కూడా ఏర్పాటు చేస్తాము అన్న ప్రకటన చేశారు. అంటే ఆ వైపుగా ఏమైనా బ్యాటరీలు ఏర్పాటు చేస్తున్నారు? నడిమూరును నారావారిపల్లితో ముందు మొదలు పెట్టాము పైలట్ విలేజెస్. ఈ మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో కూడా జనరేట్ చేసిన యూనిట్స్ బట్టి ఒక 100 megawatts బ్యాటరీ అవసరం ఉంటుందని కూడా గుర్తించడం జరిగింది. సో అది సైకిల్ మనం 2 cycles ఆపరేట్ చేయవచ్చు. అంటే మార్నింగ్ ఛార్జ్ అయితే ఈవినింగ్ ఇచ్చేటప్పుడు 200 megawatts దాకా అది మనకి జనరేట్ అయ్యేలాగా 200 megawatt-hour బ్యాటరీ ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. మన ఇంధన శాఖ మంత్రులు రవికుమార్ గారు, అలాగే స్పెషల్ సిఎస్ గారు విజయానంద్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ మొత్తం విలేజెస్ని ఫస్ట్ పైలట్ విలేజ్గా తీసుకొని చేయడం జరుగుతోంది. స్టేట్ అంతా కూడా దీన్ని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. సో ఇటువంటి సిస్టమ్ ఎంత మనకి అవుతుంది, ఎంత ఫీజిబిలిటీ ఉంటుంది, ఎలా వాళ్ళు లబ్ధి చేకూరుతుంది బెనిఫిషరీస్ కానీ క్యాలిక్యులేషన్ చేసుకొని స్టేట్ అంతా ముందు SC STలకు ఒక 20 లక్షల హౌసెస్ ఐడెంటిఫై చేసాం. మొత్తం కంప్లీట్ SC ST హౌస్ హోల్డ్స్ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా సబ్సిడీ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పాటు వాళ్ళు ఎవరు కూడా ఖర్చు పెట్టుకోకుండా పూర్తిగా ఉచితంగా ఈ సిస్టమ్ వచ్చే విధంగా
ఈ 20 lakh హౌసెస్కి కూడా స్టేట్ వైడ్ ఈ ప్రోగ్రాము ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అంటే మినిమం ఎన్ని కిలోవాట్స్ ఉంటుంది, మాక్సిమం ఎన్ని కిలోవాట్స్ వరకు ఈ సౌర పలకలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు, వినియోగించుకోవచ్చు? అంటే మనకి 10x10 స్పేస్ ఉంటే ఒక 1 కిలోవాట్ సిస్టమ్ వస్తుంది. అంటే 10 feet by 10 feet ఆ మాత్రం స్పేస్ ఉన్నట్టయితే మనం 1 కిలోవాట్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ స్పేస్ ఉన్నప్పుడు 2-3 అలా ఎంతైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సబ్సిడీ అయితే మాత్రం 3 కిలోవాట్ వరకు ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లో. సో 78,000 దాకా 3 కిలోవాట్ సిస్టమ్కి సబ్సిడీ వస్తుంది. ఫస్ట్ 2 కిలోవాట్స్కి 30,000 per కిలోవాట్ సబ్సిడీ ఇస్తున్నారు. సో SC/ST హౌస్ హోల్డ్స్లో వాళ్ళ వినియోగం బట్టి, వాళ్ళ రూఫ్ స్పేస్ బట్టి, వాళ్ళ కాంట్రాక్టెడ్ లోడ్ బట్టి 2 కిలోవాట్ సిస్టమ్స్ని మనం వాళ్ళకి ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా గ్రిడ్ టెక్నికల్గా కూడా చూసుకోవాలి. మనం ఈ సర్ప్లస్ ఎనర్జీ ఇంజెక్ట్ చేసేటప్పుడు ఆ గ్రిడ్ కూడా సపోర్ట్ చేయాలి. దానికి అనుగుణంగా డిస్కామ్ నుంచి ఫీజిబిలిటీ స్టడీ చేసి ఆ కాంట్రాక్టెడ్ లోడ్ని అవసరమైతే పెంచడం, నెట్వర్క్ కూడా స్ట్రెంథనింగ్ అవసరమైతే చేసుకొని ఈ స్కీమ్ మొత్తం ఇంప్లిమెంట్ అయ్యే వరకు ముగ్గురు కూడా అంటే నెట్ క్యాప్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, డిస్కామ్ ఏఈ కానీ, ఈ ఏజెన్సీ ఎవరైతే ఉంటారో వెండర్ ఎంపానల్ ఏజెన్సీ వాళ్ళు కూడా టెక్నికల్గా చూసి దీన్ని అమర్చడం జరుగుతుంది. సో ఇది పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 20 లక్షల గృహాలను గుర్తించి ఈ సౌర పలకలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇదే తరహాలో ఇప్పుడు సీఎం సొంత గ్రామం నారావారిపల్లిలోను, అదేవిధంగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పరిధిలోని నిడుమూరు గ్రామంలోనూ ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన ఫలితాలను ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలను పూర్తి స్థాయిలో సౌర విద్యుత్ వినియోగ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలను చేపడుతోంది ప్రభుత్వం. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, కుప్పం నియోజకవర్గం నిడుమూరు నుంచి.